అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ వ్యాపారం మరియు అభ్యున్నతిని చూసి తట్టుకోలేక మీ వద్దకు సాయం కోరుతూ రావడం జరుగుతుంది. మీరు వారికి సాయం చేస్తారు, కానీ వారు ఈరోజు ఈర్ష్యతోటే మీ వద్దకు సాయం కోరడం జరుగుతుంది. మీకు ఈర్ష్యతో కూడినటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మీరు ఈరోజు మీ ఇంటి ముందు గుమ్మానికి ఒక ఎరుపు బట్టలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి చక్కగా గుండ్రంగా చుట్టి మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి. దీనివల్ల ఏ విధమైనటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి మీకు తగలకుండా ఉంటాయి. ఈరోజు మీరు వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. సీనియర్ వ్యక్తుల యొక్క సలహాలు ఈరోజు పాటిస్తారు. వ్యాపారాలు ప్రయోజనకరమైన ఒప్పందం అనేది ఉంటుంది. కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో సంబంధాలు క్షీణించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మహిళల ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన విశ్రాంతి చాలా అవసరము. మరి పాదాలలో నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. వ్యక్తులతో సంభాషణ పరిమితం చేయాలి. దాని బదులు మౌనంగా ఉంటేనే మేలు. సంయమనం ఉండకపోవచ్చు. చంచలత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దృష్టిలో పెట్టుకొని మాత్రమే బాధ్యతలను అంగీకరించండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల పని ఆగిపోతుంది, కానీ నష్టం వచ్చినప్పుడు మాత్రము ఈరోజు మీరు కొన్ని విషయాల మీద ప్రత్యేకమైనటువంటి సమస్యలను తొలగించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు ఈరోజు కొంతమంది వ్యక్తులకు సాయం చేయడం ద్వారా మీరు పేరు ప్రతిష్టలు, ఖ్యాతి పొందగలుగుతారు. అపార్థాలు తొలగించబడతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆదాయంలో వచ్చే పెరుగుదల మీకు సంతోషాన్ని కలిగించే విధంగానే ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం అదుపు చేసుకోవాలి. విద్యార్థులు వారి లక్ష్యాల గురించి తెలుసుకుంటారు. జ్ఞానాన్ని సంపాదిస్తారు. స్థానాన్ని పొందగలుగుతారు. ఈ రోజు ఇంటి వాతావరణం కొంతవరకు మీకు మెరుగ్గానే ఉంటుంది. పరస్పర సహకారం యొక్క భావన కొనసాగించాలి. మీ బంధువులు మీకు సహకరించే విధంగానే ప్రయత్నాలు చేస్తారు. గ్రహస్థానం మీకు అనుకూలంగానే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రయాణాన్ని మానుకోవాలి. గర్భిణీ స్త్రీలు, ఉద్యోగ పరిస్థితులు మంచిగానే నిర్వహించబడతాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు చేయండి. తొందరపాటు వల్ల మీకు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టం, సమస్యలు వస్తాయి. వెంటనే ఇతరులకు మీరు ఈరోజు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక వెంటనే ఇతరులకు మీరు సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు వెంటనే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఈరోజు లేదు. లక్కీ సంఖ్య 56, లక్కీ కలర్ తెలుపు. మరి మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.